సభలో జగదీష్ తప్పేమీ మాట్లాడలేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక్. స్పీకర్ పక్షపాత ధోరణిలో వ్యవహరించవద్దని కోరామన్నారు. సీఎం చెప్పినట్టుగా స్పీకర్ వింటే సభ ఇలాగే సాగుతుందంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందతో మా ప్రతినిధి దిలీప్ ఫేస్ టు ఫేస్. విప్ వివేక్ గారు ఉన్నారు. సో అసెంబ్లీలో జరుగుతున్నటువంటి వాడి వేడి చర్చలపైన అలాగే జగదీశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కోరుతున్నారు. సో దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న తీరులో సో జగదీష్ రెడ్డిని సస్పెండ్ చేయాలని చెప్పి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కోరుతూ ఉన్నారు. అది అసంజమసం. ఒకటి సభ్యుల యొక్క హక్కులకి అందరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పేసి మా సభ్యుడు చాలా స్పష్టంగా స్పీకర్ గారిని కోరడం జరిగింది. సభా సాంప్రదాయాలను పాటించాలా, సభా హక్కులకు ఎవరు కూడా ఏ సభ్యుడు కూడా కాలరాయొద్దని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. దానికి ఏదో అవమానం చేసినట్టు కాంగ్రెస్ శాసనసభ్యులు అనవసరంగా వారు రాద్ధాంతం చేయడం అనేది కరెక్ట్ కాదు. మొదటి విషయం చాలా స్పష్టంగా మేము చెప్తా ఉన్నాం. మీరు 100 రోజులు 6 గ్యారెంటీల ప్రస్తావన గవర్నర్ సంఘంలో లేదు. సంపూర్ణమైనటువంటి రైతు రుణమాఫీ కాలేదు. ఈరోజు రైతు బంధు 2 పంటలకు ఎగ్గొట్టినారు. మహిళలకి మీరు 2500 నెలకి ఇస్తా అని చెప్పేసి అవి ఇవ్వట్లేదు. ఇవన్నిటినీ కూడా ప్రశ్నిస్తూ ఉంటే దానికి సమాధానం చెప్పలేక ఏదో రాద్ధాంతం చేసి దీని సభని డిస్టర్బ్ చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి హైదరాబాద్లో లేడు, తప్పించుకొని ఢిల్లీ పోయిండు. ఇవన్నీ సమాధానాలు చెప్పాల్సి వస్తుంది కదా, యూ నీడ్ టు ఆన్సర్. కాబట్టి నిజంగా కూడా మరి స్పీకర్ గారు సరైనటువంటి సభా సాంప్రదాయాలు పాటించి సభని చక్కగా నిర్వహించి తన యొక్క నిజమైనటువంటి మరి బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తే ప్రిన్సిపల్ అపోజిషన్ లీడర్ గారు ఛాంబర్ ఎట్లా తీసేస్తారండి? మేము అడుగుతున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి చెప్పినట్టు ఆటలు ఆడితే ఇలాగనే ఉంటుంది. కాబట్టి సభని సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత స్పీకర్ పైన ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఆడినట్టు నాటకాలు ఆడితే మాత్రం తప్పకుండా ఇలాంటి అభ్యంతరాలు, ఇలాంటి యొక్క అవాంతరాలు, ఇలాంటి ఒక డిస్టర్బెన్స్ సంపూర్ణ ఉంటాయి. సభ నడవాలి చక్కగా అంటే వారు సభా సాంప్రదాయాన్ని పాటించి అందరి సభ్యులు సమానంగా చూడాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది. సో ఇది చెప్తున్నారు. సో పూర్తిగా కూడా సభా సాంప్రదాయాలకు వ్యతిరేకంగా సభ నడుస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. సో ఎందుకు జగదీష్ రెడ్డి స్పీకర్కి క్షమాపణ చెప్పాలో సభ్యులు చెప్పాలని చెప్తున్నారు. వీడియో వినోద్తో కరెస్పాండెంట్ దిలీప్, సాక్షి న్యూస్, అసెంబ్లీ నుంచి.